అమ్మమ్మ డైలీ ఇలాగా టెంపుల్కి వెళ్ళడం, ట్రాఫిక్ ఎంత ఉంది, పెట్రోల్ ఎంత అవుతుందో? నువ్వు అనేది ఒక రకంగా నీకు కరెక్టే అనిపించవచ్చు, కానీ సంకల్పం ఎవరం పెట్టుకున్నావు? మనమే. నేను పెట్టుకున్నప్పుడు నేను వెళ్ళకపోతే, బాధ్యత పడకపోతే మా అత్తగారు ఎప్పుడనేవారు, నీ ఒంటి మీద బట్టలకి నీకు శ్రద్ధ లేక చాకలకి వేస్తే వాళ్ళు ఎందుకు శుభ్రంగా ఉతుకుతారు అని. ఇప్పుడు నేను పెట్టినటువంటి సంకల్పానికి నేనే వెళ్ళలేదనుకో, మిగతా వాళ్ళకి ఎందుకు ఉంటుందో శ్రద్ధ. అందుకని కొంత అలవాటు పడేంత వరకు మనం కాస్త దీన్ని ఇది చెయ్యాలి. ఎందుకంటే ఈ పండుగలు, పర్వదినాలు, ఈ నవరాత్రోత్సవాలు ఎందుకు జరుపుతున్నారు? గణపతి నవరాత్రులు, అలాగే దేవీ నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు, ఇవన్నీ కూడా సంవత్సరం పాటుగా మనం వీటిల్లో పాల్గొంటే ఏమవుతుందంటే మన ఆ త్రిగుణాల నిష్పత్తి సరైన నిష్పత్తిలో ఉంటాయి. ఏది సత్వగుణ, రజోగుణ, తమో గుణాలంటే డెప్త్గా చెప్పాలంటే నీకు ఇంకోసారి చెప్తాను ఈ త్రిగుణాల గురించి. ఇవి సరైన నిష్పత్తిలో లేకపోతే మనిషి చెదిరిపోతాడు, మనిషిలో ఉన్న మానవత్వం మంట కలిసిపోతుంది. అందుకని మనిషిలో ఎప్పుడు ఆ మానవత్వాన్ని అలా నిలిపి ఉంచడానికి ఈ పండుగలు, పర్వదినాలలో మన స్మృతులు అంటే ధర్మశాస్త్రాలు, ఆ ధర్మశాస్త్రాలను ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉంటే ఏ కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా దానిని ఏదగలగడానికి కావలసిన జ్ఞానం మనకి లభిస్తుంది. రెండవది ఏమిటి, ప్రతి మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు ఈ పొట్ట కోసం పాప నానా పాటలు పడుతూ ఉంటాడు. ఆ పాటలు పడుతూ కాసేపైనా సేద తీరడానికి ఈ సంగీతం, ఈ సాహిత్యం, ఈ నృత్యం, ఈ లలిత కళలన్నీ మనకు వచ్చాయి. ఈ లలిత కళ లేకపోతే మానవ జీవితం చాలా నిస్సారంగా ఉంటుంది. నువ్వు ఒక్కసారి ఊహించుకో, కళ్ళు మూసుకుని, అసలు ఈ పండుగలు ఏమీ లేవనుకో, ఏ ముచ్చట్లు లేవనుకో, అప్పుడు జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి నువ్వు ఊహించుకో. నిస్సారంగా ఉంటుందా లేదా? ఊహించుకో. మనకు బంధువులు వద్దు, పండుగలు వద్దు, ఒకరినొకరు కలవడం వద్దు, ఒకరికొకరు పంచుకోవడం వద్దు, ఏమీ వద్దు. పుడదాం, తిందాం, చచ్చిపోదాం, ఇదొక్కటే అనుకో. అప్పుడు ఎలా ఉంటుంది మానవ జీవితం? జంతువులకి మనకి తేడా ఏంటి? ఆలోచించేది ఎవరు? మనిషే కదా. అందుకని ఆలోచించే మానవుడికి, మనసున్న మానవుడికి ఆ మనసులో ఎప్పటికప్పుడు ఇవన్నీ నింపకపోతే, ఆ మనసు చెడిపోతే పాడు పనులు చేస్తాడు. అందుకని వీటి పట్ల కొంచెం శ్రద్ధ కలిగితే ఆ కాసేపు కూడా అతనే ఆ కొద్దిసేపు అయినా ఒక తన్మయత్వంలోకి వెళ్ళి ఆ రసాన్ని ఆస్వాదించగలిగితే ఆ కష్టాన్ని మర్చిపోతాడు. ఒక రకంగా ఈ సంగీత, సాహిత్య కళలను ఒక ఎనస్థీషియా లాంటివి. మన బాధను మనం మర్చిపోగలుగుతాం. ఎనస్థీషియా ఇస్తే శరీరానికి నొప్పి తగలకుండా ఇంజక్షన్ చేస్తే మనం ఆపరేషన్ చేస్తారు చూడు డాక్టరు. అలాగే వీటి వలన ఏమిటంటే ఆ కాసేపు ఆ తన్మయ స్థితిలోకి వెళ్ళిపోయి మన ఈతి బాధల్ని, మన ఇంట్లో ఉండే కష్టాలని అన్నింటినీ కాసేపైనా మర్చిపోగలుగుతున్నావా లేదా? అందుకోసం అన్నదానం చేస్తున్నాం. అన్నం తిన్నప్పుడు కాసేపు తింటాం, అరిగిపోతుంది. అలాగే మనసుకి కూడా ఆ కాసేపు కొంచెం ఆహ్లాదాన్ని ఇచ్చామనుకో, అక్కడికి వెళితే ఎంత బాగుందో, ఆ క్షేత్రంలోకి వెళ్ళగానే ఆ చల్ల గాలి, తర్వాత అటు పక్క నుంచి ఆవులు, ఇటు పక్క నుంచి ఔషధ మొక్కల నుంచి వచ్చే గాలి, ఏమ్మా ఆ పక్క నుంచి మైకులో నుంచి సన్నగా వినిపించేటటువంటి కీర్తనలు, ఇవన్నీ వింటుంటే ఏదో లోకంలో ఉన్నట్టు ఉంటుందా లేదా? కాబట్టి వాళ్ళు ఏదో 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని, డీజిల్ ఖర్చు పెట్టుకుని శ్రమపడి వెళ్తున్నా కూడా ఈ శ్రమలో కూడా ఒక ఆనందం ఉంటుంది నాన్న. కాకపోతే మనం ప్రయాణం అంటూ ఒకటి మొదలు పెట్టాం కదా చెయ్యాలని, కాబట్టి జాగ్రత్త చూడు ఎలా వస్తున్నాడు. అదే కనీసం ట్రాఫిక్ రూల్స్ పాటించడం తెలియకపోతే ఎలాగ నాన్న? ఇదే విదేశాల్లో అయితే నా వెంటనే వాడి మీద కేసు పెట్టేస్తాడు. సో అయితే అమ్మమ్మ చెప్పు, టెంపుల్కి వెళ్ళడం వల్ల ఆయిర్ విలేజెస్ ఉంటాయి కదా, మంచి కరెక్టేరా. పని కట్టుకు భలే చెప్పావు. చెప్పు, నువ్వేంటంటున్నావు? అదే పని కట్టుకుని డబ్బులు పెట్టి అక్కడికి వెళ్ళి ఉండడానికి, అది కూడా ఎక్కువ రోజులు ఉండనివ్వరంట ఎంత కట్టినా కూడా. అవునులే, చాలా మంది మధ్యన హెల్త్ క్యాంప్స్ అని పెడుతున్నారు, ఆయుర్ విలేజెస్ అని హట్స్ లాగా కట్టి అక్కడికి పెట్టడానికి అని పెడుతున్నారు. అవన్నీ ఒక టైప్ ఆఫ్ వ్యాపార దీంట్లో ఉంటాయి నాన్న. అసలు ప్రకృతి ఇంత ఇచ్చిందిరా, నీ డాబా మీదకి వెళ్ళి నువ్వు కాసేపు కూర్చో, నీ బాల్కనీకి వెళ్ళి కూర్చో, నువ్వు
నీకు ప్రశాంతత అనేది ఒకటి చెప్తున్నాను అన్న, నీ మనసులో ఉంటుంది తప్ప ప్రదేశంలో ఉండదు. అదే దేవాలయానికి వచ్చావనుకో, అక్కడ ఉన్నటువంటి వైబ్రేషన్స్ వేరుగా ఉంటాయి. ఆ వనాల్లోకి వెళ్తే ఎక్కువసేపు ఉండనిస్తే పైగా ఎంతెంత డబ్బు కట్టించుకుంటున్నారు ఆ రిసార్ట్స్కి వెళ్తే. నీకు ఇక్కడ ఊరికే కాబట్టి అలుసు సింపుల్ గా మనంతా ఫ్రీగా ఏం చేసాం కదా. ఎప్పుడైనా అంతేనా, ఫ్రీగా ఇచ్చిన దానికి ఎప్పుడు విలువ ఉండదు. బాగా చెప్పావు. ఒక ఆయన వచ్చారు, నాకు బాగా తెలిసిన ఆయన, అమెరికా నుంచి వస్తే ఒక గొప్ప విశేషం చెప్పారు ఆయన నాకు. వాళ్ళ భార్యను తీసుకుని వాళ్ళ అమ్మాయి ప్రసవానికి అని చెప్పి అమెరికాకి వెళ్ళారు. పిల్లల కోసం పాపం వాళ్ళు డెలివరీకి తల్లులే కదా వెళ్ళేది. అలా అప్పుడు ఒక్కతే వెళ్ళలేక ఆయన కూడా తీసుకెళ్ళింది. రిటైర్ అయ్యారు కదా ఆయన. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో ఆరోగ్యం బాగాలేదంట. రోజు డల్గా ఉండడం, ఆరోగ్యం బాగోకపోవటం, ఎంతో ఎనీమిక్గా ఉండటం, ఉత్సాహం లేకపోవడం, ఇవన్నీ చూసి భయపడి పిల్లలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారట. ఆయన చెప్పిన విషయం ఇది. తీసుకెళ్తే డాక్టర్ గారు అన్ని టెస్టులు చేశారు. పాప వాళ్ళంత $1 రూపంలో వీళ్ళు డబ్బులు కట్టారు. తీరా పరీక్షల్లో తేలింది ఏమిటంటే అసలు ఆయనకి ఏమీ ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి టెస్టుల్లో. ఆయన అడిగారట డాక్టర్ గారు, మీరు ఏం చేస్తుంటారు డైలీ లైఫ్లో అని అడిగితే, ఏం లేదండి నేను రిటైర్ అయ్యాను, కాకపోతే ప్రతిరోజు సాయంకాలం నేను మా ఇల్లు చిక్కడపల్లిలో ఉంటుంది, త్యాగరాయ గాన సభకి వెళ్తాను. రోజు అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చూడడం నాకు అలవాటు. ఆ కాసేపు నేను చాలా ఒక రిలాక్స్ అయ్యేవాడిని అని మాటల్లో చెప్పాను. అప్పుడు ఆయన అన్నాడు, అదండి అసలు రహస్యం. మీరు ప్రతిరోజు మీరు మానసిక ఆనందాన్ని పొందడానికి అక్కడికి వెళ్ళడం అనేది మీకు అలవాటైంది కాబట్టి, ఇక్కడ అమెరికాలో మీకు అలాంటి ఆనందం దొరకడం లేదు కాబట్టి మీ మనసు ఒకలాంటి అస్వస్థతకు గురయ్యింది. కాబట్టి మీరు త్వరగా ఇండియా వెళ్ళిపోయి మీ త్యాగరాయ గాన సభలో మీరు రోజు చూసే కార్యక్రమాలను చూసి ఆస్వాదిస్తేనే మీకు స్వస్థత లభిస్తుందని చెప్పాడు. ఆయనే చెప్పాడు. ఆయన ఇలా అన్నారు అక్కయ్య గారు నాకు, అందుకే ఆమెను అక్కడ వదిలేసి నేను వచ్చేసాను. అంతటి ఆరోగ్యం ఉంది నాన్న దానిలో. ఇప్పుడు మ్యూజిక్ థెరపీ అని ఎందుకు పెడుతున్నారు? ఆవులు కూడా గేదెలకు కూడా మ్యూజిక్ పెడితే పాలు ఎందుకు ఇస్తున్నాయి? శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నారు. శిశువులు పశువులు కూడా మనం చూడు, నిన్న పిల్లలు పాటలు పాడుతూ ఉంటే ఆ గంటలు మోగుతున్న ఆవులు చూడు ఎలా తలలాడిస్తున్నాయో. చెట్లను గమనించు, ఎందుకు వాటికి మనసు ఉంటుంది కదా. చెట్లు ఆకులు చూడు ఎలా అల్లల్లాడుతున్నాయో ఓపెన్ గా. నేను అన్ని గమనించాను నిన్న. అవి ఆస్వాదిస్తున్నాడు. మనసున్న మనిషి ఆస్వాదించాలి కదా. కాబట్టి అలా ఆస్వాదిస్తున్నప్పుడు మనసుకి ఒకలాంటి అనుభూతి అనేది ఏదైతే ఉన్నదో ఆ అనుభూతి చాలా ఆరోగ్యాన్ని ఇస్తుందమ్మా. అది సంగీత సాహిత్యాలకు ఉన్నటువంటి ఆ రిలాక్సేషను. ఆ రిలాక్సేషన్ నుంచి మళ్ళీ రియలైజేషన్ వైపుకి తీసుకెళ్లే గొప్పతనం సంగీతానికి సాహిత్యానికి ఉంది. అలాగే నృత్యం ఉందనుకో, భగవంతుడి యొక్క భంగిమలు అనేక రూపాలుగా అనేక రకాల భంగిమల భగవంతుడిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింప చేసేటటువంటి గొప్ప నైపుణ్యం నృత్య కళాకారునికి ఉన్నది. ఒక శివుడినో, ఒక పార్వతినో, ఒక వెంకటేశ్వర స్వామినో మనకు నృత్య భంగిమల ద్వారా ఎంత బాగా దర్శింప చేస్తున్నారు వాళ్ళు అభినయంతో. అందుకని మనం కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్న కొద్దీ మనకే ఆరోగ్యం బాగుంటుంది. పాపం మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానేమో లేక, పాపం తీసుకెళ్ళండి రా నన్ను, మీరు పాపం డ్రైవ్ చేసుకోవడం, నన్ను తీసుకెళ్ళడం, ఇది మీకు ఒకరికి ఇబ్బంది అని అనుకోవాలా, లేకపోతే ఒక మంచి సంస్కారం అలవాటు పడుతుందని సంతోషపడాలా? అది నీ మనసుకు సంబంధం, నీ సంస్కారం, నువ్వు చెప్పాలి. అది నేనైతే అదే ఫీల్ అవుతున్నా, ఇబ్బంది అని ఫీల్ అవట్లా. అలవాటు అయితే నేను ఇబ్బంది పడుతున్నాను అనుకుంటున్నావా? మీరు అలా ఫీల్ అవుతున్నారు కదమ్మా. నేనైతే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడట్లా, కానీ మీకు ఎందుకమ్మా అనిపించింది ఈ ఏజ్ లో మీరు స్ట్రగుల్ అవ్వడం, లేకపోతే మీటింగ్స్కి వెళ్ళి నాన్ స్టాప్ రెస్ట్ లేకుండా తిరగడం. అది నీ ప్రేమ, అమ్మమ్మ పట్ల నీకున్న ప్రేమ అలా అనిపించిందమ్మా. అమ్మమ్మకి ఏ పని చేస్తే ఆనందం ఉంటుందో ఆ పని చెయ్యనిస్తే మీకు హై, నాకు హై. ఇది నాకు అలవాటు అయితే రేపు పొద్దున్న తర్వాత వాళ్ళకి అలవాటు చేయగలుగుతా. మంచి మాట చెప్పావు. గుడ్, వెరీ గుడ్.